వాక్యములో మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో స్టెఫెను అనేటటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనము ధ్యానం చేద్దాం. స్టెఫెను చూడండి, మనము ఈ స్టెఫెను ఎవరు? స్టెఫెన్ అనేటటువంటి వ్యక్తి అసలు ఎవరు? స్టెఫెన్ అనేటటువంటి వ్యక్తి ఎవరంటే అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలో సంఘములో ఇతను ఒక పెద్ద కూడా కాదు, ఒక పరిచారకుడు అంతే, డీకన్. ఇతను ఒక పరిచారకుడు, డీకన్. అరే బైబిల్ ఏదమ్మా, ఇంటికాడ మర్చిపోయావా? సరే, డీకన్ అంటే పరిచారకుడు. గమనించండి, మన సంఘంలో కూడా చాలా కాలం నుండి ఒక విషయం నేను ప్రార్థన చేస్తున్నా. అదేమిటంటే, కొంతమందిని సంఘానికి పరిచారకులుగా నియమించాలి. సంఘానికి పరిచారకులుగా అంటే దేవుని సేవకుల్ని పిలిపించి, దేవుని సేవకుల సమక్షంలో అభిషేకం ఇప్పించి పరిచర్య బాధ్యత వాళ్ళకు అప్పగించాలని నాకు ఒక ఆశ ఉంది. నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను. అంటే సంఘంలో ఏదైనా మీటింగ్స్ జరిగినా అయినా నేను చెప్పకుండానే చేస్తున్నాను. నేను చెప్పకుండానే పరిచర్య చేస్తున్నారు. అయినా ఒక బాధ్యత అప్పగించాలి సంఘం అందరిలో, సంఘం ఎదుట ఒక బాధ్యత అప్పగించాలి అనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి సంఘంలో కొద్ది మందిని బాప్తిసం తీసుకొని సంఘ సభ్యులుగా చేర్చబడినటువంటి కొద్ది మందిని పరిచారకులుగా నియమించాలి అనేటటువంటి ఆలోచన నాకు. ఆ పరిచయం ఏమంటారంటే డీకన్ అంటారు, సంఘ పరిచారకుడు అని పిలుస్తారు. పరిచర్యలో నమ్మకంగా కొనసాగితే కొద్ది కాలానికి సంఘం పెద్దగా నియమించబడతారు. ఎల్డర్, చర్చి ఎల్డర్. సంఘ పెద్దగా నియమించబడితే అప్పుడు అవసరం అయితే వాక్యం కూడా చెప్పాల్సి వస్తుంది. పాస్టర్ గారు ఎప్పుడైనా లేనప్పుడు వాక్యం కూడా చెప్పాల్సి వస్తుంది. సంఘం విషయంలో బాధ్యత కూడా తీసుకొనవలసి వస్తుంది. కాబట్టి ముందు పరిచారకుడు, తర్వాత పెద్ద. మరి అలాగున కొద్దిమందిని మరి ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అయితే ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే, ఇక్కడ స్టెఫెను అనేటటువంటి ఈయన సంఘములో ఒక పరిచారకుడు. సంఘములో ఒక పరిచారకుడు. సంఘములో, ఆది అపోస్తుల సంఘములో ప్రతి దినము భోజనాలు జరిగేవి. ప్రతిదినం భోజనాలు. ఎందుకని ప్రతిదినం భోజనాలు జరిగేవి అని చేసావా? ఎందుకని జరిగేవంటే, విశ్వాసులు ఏం చేశారంటే తమ యొక్క చిర ఆస్తులను తీసుకొని వచ్చి అమ్మేసి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కాబట్టి సంఘం ఏం చేసిందంటే
ఆ వచ్చినటువంటి విశ్వాసులు తీసుకొని వచ్చినటువంటి ఆస్తి అంతటినీ కూడా లెక్కేసి సమానంగా అందరికీ పంచారు. దేవుని స్తోత్రం. అసలు ఎంత త్యాగమో చూడండి. వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆస్తిని సమానంగా పంచారండి. ఎవ్వరికి ఎక్కువ కాలేదు, ఎవరికి తక్కువ కాకుండా పంచి ప్రతి దినం కూడా వాళ్ళకి భోజనం సంఘంలోనే, వృద్ధులకి, విధవ వాళ్ళకి, పిల్లలు లేనటువంటి విధవవాండ్రకి సంఘములోనే భోజనాలు ప్రతిదినం పెడుతున్నారు. అట్లా సంఘంలో భోజనాలు జరుగుతూ ఉంటే ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అంటే, ఒక సమస్య ఏంటంటే, యూదులలో 2 గుంపులు ఉన్నాయి. యోధా జాతిలో 2 గుంపులు ఉన్నాయి. ఆ 2 గుంపులు ఏంటంటే, ఒకటి హీబ్రూ భాష మాట్లాడే యూదులు, రెండవది గ్రీకు భాష మాట్లాడే యూదులు. గ్రీకు భాష మాట్లాడే యూదులు ఉన్నారు, హీబ్రూ భాష మాట్లాడే యూదులు ఉన్నారు. అప్పుడు ఈ యొక్క హీబ్రూ భాష మాట్లాడే వాళ్ళు స్థానికులు, అంటే అక్కడ దగ్గర ఉన్నటువంటి స్థానికులు. గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు స్థానికులు కాదు, వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళు. దానికి పెద్ద చరిత్ర ఉంది. ఎందుకని వాళ్ళు గ్రీకు భాష మాట్లాడుతున్నారు, వీళ్ళు హీబ్రూ భాష మాట్లాడుతున్నారంటే దానికి కొంత చరిత్ర ఉంది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు హీబ్రూ భాష మాట్లాడేటటువంటి యూదులకి ఏమన్నా మంచిగా వడ్డిస్తున్నారంట సంఘంలో కొంతమంది. గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులకి ఏమన్నా కొంచెం తక్కువగా సరిగ్గా వడ్డించట్లేదంట. కంప్లైంట్ అక్కడ ఏమనుందంటే చూడండి, అపోస్తులుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవవాండ్రను చిన్న చూపు చూచివని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, మాకు సరిగా భోజనం వడ్డించట్లేదని గ్రీకు భాష మాట్లాడేటటువంటి యూదులు హెబ్రీ భాష మాట్లాడేటటువంటి యూదుల మీద సనుగుతున్నారు. అలా సనిగినప్పుడు అపోస్తులు ఏం చేశారంటే సంఘమంతటిని పిలిచి సంఘముతో ఒక మాట చెప్పారు. ఏమనంటే, మేము 7 పరిచారకులను నియమిస్తాం, మేము నియమించం, మీరే ఎన్నుకోండి. వాళ్ళని మీకు భోజనం వడ్డించడానికి మేము వాళ్ళని నియమిస్తాం, మీరు ఎన్నుకోండి అంటే, అప్పుడు సంఘం అంతటిలో ఒక 7 ఎన్నుకున్నారు. సంఘం అంతట్లో ఒక 7 ఎన్నుకున్నారు. అలా ఎన్నుకొనబడినటువంటి 7లో ఒక వ్యక్తి పేరు ఏమిటంటే స్టెఫెను. అలా ఎన్నుకొనబడిన వాళ్ళల్లో పరిచర్య చేయటానికి కావలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అపోస్తులు చెబుతారు. ఏమని చెబుతారు చూడండి, 2వ వచనం నుంచి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో
ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. చూడండి, సంఘం ఏమన్నామంటే 3 క్వాలిఫికేషన్ చెప్పావు. అదేమిటంటే, 1 ఆత్మతో నిండుకొని ఉండుట, 2వది జ్ఞానముతో నిండుకొని ఉండుట, 3వది మంచి పేరు కలిగి ఉండుట. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని సంఘములో మీరు మా దగ్గరకు ఇదే అండి, మేము వాళ్ళని ఏం చేస్తాం, ప్రార్థన చేసి వాళ్ళని నియమిస్తాం. ఇక నుంచి ప్రతి దినము కూడా ఆ 7 మీకు భోజనాన్ని మీకు పరిచయం, వంట వండుతారు, వంట కూడా వాళ్ళే చేస్తారు. వంట చేయటం కానీ, భోజనం వడ్డించడం కానీ, వడ్డించిన తర్వాత పాత్రలు కడగటం కానీ, ఆ బాధ్యత అంతా కూడా వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, స్టెఫెన్ని అప్పుడు ఏమైంది అంటే, చూడండి 3వ వచనం, 3 కాదు, అమ్మ చదువమ్మ 4. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పి, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత పవిష్ఠుడును అంతియోకయ వాడును అగు నికోలాసు అనువారిని, చూడండి, ఈ 7 సంఘము ఏర్పాటు చేసుకుంది. సంఘం 7 ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఈ 7 వాళ్ళు జ్ఞానముతో నిండుకున్నారు, మంచి పేరుతో నిండుకున్నారు, పరిశుద్ధాత్మతో కూడా పరిశుద్ధాత్మతో నిండుకోవటం అంటే ఏంటి? పెంతెకోస్తు సంఘాల్లో స్వతహాగా ఆరాధన చేసేటప్పుడు స్పీడ్గా చప్పట్లు కొడతాం, పెద్ద పెద్దగా భాషలు మాట్లాడుతూ ఉండిద్ది. ఆత్మతో నిండుకోవటం అంటే అది కాదు. ఆత్మతో నిండుకొనుట అంటే భాషలో మాట్లాడటం కాదు, స్పీడ్గా చప్పట్లు కొడతాం కాదు. ఏమండి, నేను పెంతెకోస్తు పాస్టర్ని, నేను చెబుతున్నానండి. ఒకప్పుడు నేను అటు చేశానండి, నేను చెబుతున్నాను. నేను పెంతెకోస్తుని నేను చెబుతున్నా. ఏమనంటే, భాషలతో మాట్లాడినంత మాత్రాన ఆత్మతో నింపబడినట్టు కాదు. ఒకవేళ భ్రమపరుచు ఆత్మ ఉండొచ్చు, స్పీడ్గా చప్పట్లు కొట్టినంత మాత్రాన ఆత్మతో నింపబడినట్టు కాదు. భ్రమపరుచు ఆత్మ ఉండొచ్చు. ఆత్మతో నిండుకొనిన వ్యక్తి అని మనం ఎట్లా చెప్పగలమో తెలుసా? ప్రవర్తనను బట్టి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి ఇతను ఆత్మతో నిండుకొనిన వాడు, ఇతను ఆత్మతో నిండుకొనిన వాడు కాదు, ఈమె ఆత్మతో నిండుకొనిన వ్యక్తి అని మనం చెప్పచ్చు. అయితే మన అంశం ఏమిటంటే, స్టెఫెను ఒక పరిచారకుడు, సంఘములో భోజనం వడ్డించేటటువంటి ఒక పరిచారకుడు, దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఎంతో బలవంతుడైపోయాడు. ఆత్మీయంగా ఎంతో బలవంతుడుగా ఉన్నాడు. ఎందుకని అంత బలవంతుడు? చూడండి, అక్కడ మొత్తం 7 ఉన్నారండి. 7లో స్టెఫెన్ని చాలా దేవుడు బలంగా వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు అంటే, అతని జీవితంలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ యొక్క మంచి లక్షణాలు చూద్దాం. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, 6వ అధ్యాయము 5వ వచనం. మళ్ళా చదవండి అమ్మ. 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట
జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫెను. చూడండి, స్టెఫెన్ అంట పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరికొకరు సహాయం చేసుకోవటంలో తప్పేం లేదు. ఆమెకు నువ్వు, నీకు ఆమె, ఇద్దరు సహాయం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకొనిన దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలి అంటే నీవు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడవై ఉండాలి. ఆత్మతో ఎప్పుడు నీవు నిండుకుంటావు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రతి దినము క్రమముగా ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతావు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాను. అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటో నాకు తెలియదు. అసలు ఆ అభిషేకం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక అగ్నిలాగా నా మీదకి అభిషేకం దిగొచ్చిందండి. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏంటిది, నా మీదకేంటి ఒక అగ్నిలాగా దిగొచ్చింది ఏంటి, ఈ యొక్క భాగమంతా, ఈ తల మీద ఇదంతా ఏమిటి, ఒక అగ్నిలాగా మండుతుంది ఏంది అనుకున్నా నేను. నాకు అసలు ఆత్మాభిషేకం అంటే ఏంటో. కొన్నిసార్లు అట్లాంటి అనుభూతులు మీకు లేకపోయినా మీరు ఆత్మచేత నింపబడతారు. మీకు అట్లాంటి అనుభూతి లేదు, ఏదో అగ్ని వచ్చి తగిలినట్టుగా, చల్లటి గాలి వచ్చి తగిలినట్టుగా మీకే ఫీలింగు కలగలేదు. ఫీలింగు ఉంటేనే ఆత్మ కాదు. ఏ ఫీలింగు కలగకపోయినా, ఏ అనుభవం కలగకపోయినా మీరు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారు. ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యం, నేను నింపబడ్డానని నాకు ఎట్లా తెలిసిద్ది అంటే, నీవు నింపబడిన వ్యక్తి అయితే నీవు దేవునికి భయపడతావు. దేవుని పట్ల నీకు భయం. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తికి దేవుని భయం ఉండదు. దేవుని భయం. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క అయ్యా కూర్చోబెట్టండి అయ్యా, నువ్వు ఇట్లా మేమేం చేద్దాం. దేవుని యొక్క ఆత్మచేత తర్వాత దేవుని బిడ్డలారా, ఒక మాటను మనం చూద్దాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 51వ వచనం. మొష్కవులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చాలు, అదేనా. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ స్టెఫెను ప్రసంగం చేస్తున్నాడు. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త చెబుతున్నాడు స్టెఫెను. సువార్త చెప్తూ ఉండగా పెద్దలు, యోధా మతానికి చెందినటువంటి పెద్దలు ఏం చేశారంటే ఆయన మాటలు వింటున్నారు. ఒక విషయం జరిగింది. అదేమిటంటే, మనము గమనించినట్లయితే వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి చూద్దాం. రెండో పాయింట్లోకి వద్దాం. అదేమిటంటే, అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుతాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా,
తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలండి. ఇక్కడ స్టెఫెన్ ఏం చేస్తున్నాడంటే యోధా మత పెద్దలతో మాట్లాడుతున్నాడు, అనేక మందితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే సహోదరులారా, తండ్రులారా, నేను చెప్పేది వినండి అని వాళ్ళకు అనేక వాక్యాలు పాత నిబంధనలో నుంచి అనేకమైనటువంటి లేఖనాలు ఎత్తి చెబుతాడు. అలా లేఖనములు ఎత్తి చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళకు బహుగా కోపం వచ్చింది. స్టెఫెను దేవుని చేత బలముగా వాడబడటానికి మొట్టమొదట అతనిలో ఉన్న లక్షణం ఏమిటంటే అతను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినవాడు. రెండవది, అతను దేవుని యొక్క వాక్యము బాగా తెలిసినవాడు. మీ ఇంటికి వెళ్ళినాక అపోస్తులుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం మొత్తము 7వ అధ్యాయం మొత్తం చదవండి. స్టెఫెను చేసిన ప్రసంగంలో అనేకమైనటువంటి వాక్యాలను పాత నిబంధనలోంచి, ప్రవక్తల గ్రంథాల్లో నుంచి మీకు లిస్టు చెప్పాలంటే ఆది కాండంలో నుంచి, నిర్గమాకాండంలో నుంచి, ద్వితీయోపదేశ కాండంలో నుంచి, యెహోషువ గ్రంథంలో నుంచి, సమూయేలు 2వ గ్రంథంలో నుంచి, రాజుల 2వ గ్రంథంలో నుంచి, దినవృత్తాంతాల 1వ గ్రంథంలో నుంచి, కీర్తనలలో నుంచి, యెషయాలో నుంచి, యిర్మీయాలో నుంచి, దానియేలు నుంచి, ఆమోసు నుంచి ఆయన అనేక వాక్యాలు వాళ్ళకి చెప్తాడు. యేసుక్రీస్తు మెస్సయ్య అని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు దేవుడని ఆయన అనేకులకు చెబుతాడు. ఆయన అంత బలంగా చెప్పటానికి వయసునేమిటి అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే అతడు దేవుని యొక్క వాక్యము బాగా తెలిసిన, ఒకటి ఆత్మతో నిండుకొనినవాడు, రెండవది దేవుని యొక్క వాక్యం బాగా తెలిసిన, నేర్చుకున్నవాడు కాబట్టి బలముగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి. రెండవది దేవుని యొక్క వాక్యం నువ్వు బాగా నేర్చుకోవాలి. ఇక మూడోది ఏమిటి అంటే చూడండి, అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనము. ఒక్క నిమిషం అండి. 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడి. చూడండి, ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉండగా వాళ్ళు ఏం చేశారు తెలుసా? అతన్ని చంపటానికి సిద్ధమయ్యారు. అతను సువార్త చెప్తూ ఉంటే అతన్ని చంపటానికి సిద్ధమయ్యారు. చంపటానికి సిద్ధమైనప్పుడు అతని యొక్క ముఖాన్ని చూస్తే ముఖం ఎట్లా కనపడుతుందంటే దేవదూత ముఖం వలె. మన ముఖాలు ఎట్లా కనపడుతున్నాయి? దేవదూత ముఖాల వలె ప్రకాశించాలిగా. దేవదూత ముఖం వలె ప్రకాశిస్తుంది. అతను ఇంకొక మాట ఉంది, 7వ అధ్యాయంలోకి వద్దాం. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయం 54వ వచనం నుంచి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను
చూచుచున్నానని చెప్పాను. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిచారు. స్టెఫెను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటే పండ్లు అతని మీద పడ్డారంట. ఎందుకు అతని మీద పడ్డారు? అతన్ని చంపటానికి. అంటే దేవుని కోసం ఎంత శ్రమ అయినా అనుభవించడానికి స్టెఫెను ముందుకి అతని మీద పడ్డారు, పండ్లు కొరికారు. దేవుని బిడ్డ, దేవుడు అతన్ని వాడుకోవటానికి రీజన్ ఏమిటి అంటే అతను శ్రమలో కూడా సత్యము కొరకు నిలబడ్డాడు. శ్రమలో ఏం చేశాడు? సత్యం కొరకు నిలబడు. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా నువ్వు సత్యం కొరకు నిలబడాలి. ఏమండి, ఒక మాట చెప్పనా? కొన్నిసార్లు మనం కులాన్ని జయించలేమండి. కులాన్ని జయించలేము. అవసరం అయితే సత్యం కోసం కులాన్ని జయించాలి. రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళాం. మన ఖమ్మంపాడు చిన్నమ్మ ఉంది కదా, శిలోమ చిన్నమ్మ. ఆ శిలోమ చిన్నమ్మ వాళ్ళ మనవరాలు పెళ్ళి గుంటూరు గోవంటలో పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్తే స్టేజ్ ఇక్కడ ఉంది, పెళ్ళి జరుగుతుంది. పక్కనే ఇంకొక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ ఏంటంటే డ్యాన్స్ పిల్లల స్టేజ్. డ్యాన్స్ పిల్లల స్టేజ్. ఏమండి, మీరు నమ్మండి, నేను ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళానండి. ఏనాడు కూడా భోజనం చేస్తా ఆకు మడత పెట్టి నేను రాత్రి అట్లా జరిగింది. అన్నం తినలేక ఆ శబ్దాలకి భోజనం కూడా సరిగ్గా బాగోలేదు. ఆ గోలకి కొంచెం తిని మడతేసేసి వచ్చేసి. ఎంత చండాలంగా ఉందంటే ఆ డ్యాన్సు. అంటే చండాలంగా ఉందంటే మంచిగా ఉండేవి కూడా ఉంటాయని కాదు. డ్యాన్స్ అనేది ఏది మంచిగా ఉండదు. అంతా యవ్వనస్తులైనటువంటి ఆడపిల్లలు భయంకరమైన వాళ్ళ యొక్క దేహము కనపడేటటువంటి బట్టలు వేసుకొని భయంకరమైన బూతు పాటలు, చండాలపు పాటలు, వాటికి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఈ లోపల మన ఆయన దేవుని బిడ్డ ఇక తాగి చాలామంది వాళ్ళతో కలిసి విచ్చలవిడిగా. దేవుని బిడ్డలావా, దేవుని యొక్క వాక్యమే. నా ఎందుకు బాధపడ్డాను తెలుసా? నేను ఎందుకు బాధపడ్డానంటే ఆ రోజున చిన్నమ్మ గనక ఏ కులమైనా పర్వాలేదు, దేవుణ్ణి నమ్ముకొని మారు మనసు పొంది యథార్థంగా ఉంటే వాళ్ళకి మా అమ్మాయినిచ్చి చేస్తానని నిలబడినట్టయితే ఈరోజు ఆ రోజు అంటే వాళ్ళ అమ్మాయి ఒక విగ్రహారాధికుడిని పెళ్లి చేసుకునేది కాదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక విగ్రహారాధన చేసేటటువంటి ఒక అబ్బాయికి ఇచ్చి చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కులాన్ని జయించలే. కానీ ఈయన సత్యం కోసం నిలబడ్డాడండి. స్టెఫెను పండ్లు కొరికినా, తన మీద పడినా తాను సత్యం కోసం నిలబడ్డాడు. నీవు సత్యం కోసం. తర్వాత 4వ విషయం, తొందరగానే ముగించేస్తాను. 4వ విషయం చూడండి. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయం 47 నుంచి. అయితే
సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్తున్నాడు. చాలమ్మ, తర్వాత 59 చదువమ్మ. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు చాలు. చూడండి, స్టెఫెను ఎప్పుడైతే ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడో వాళ్ళు ఏం చేశారో తెలుసా? రాళ్ళతో కొట్టి అతనిని రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు స్టెఫెన్ ఏం చేశాడంటే దేవుని పెట్టలావా విజ్ఞాపన చేశాడు. ఏం చేశాడండి? విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. తనని చంపుతున్న వాళ్ళ కోసం ఏం చేశాడు? ప్రార్థన, విజ్ఞాపన చేశాడు. ఎంత ఉన్నతమైనటువంటి, చూడండి, శపించలా. నన్ను చంపుతున్నావు కాబట్టి దేవుని యొక్క శాపం మీ మీదకి వస్తుంది అన్నాడా? ఒక్క మాట కూడా అనలా. తాను ఏం చేశాడంటే తాను చనిపోతూ కూడా ఈ పాపము వీళ్ళ మీద మోపకము అన్నాడు. ఈ పాపము వీళ్ళ మీద. చాలాసార్లు చెప్పాను, గ్రాహం స్టెయిన్స్ అనేటటువంటి ఒక ఆస్ట్రేలియా దేశం నుండి ఒక మిషనరీ ఒడిశా వచ్చాడు. ఒడిశా వచ్చి కుష్టి వ్యాధి కలిగినటువంటి ప్రజల మధ్య దేవుని సేవ చేశాడు. కుష్టి వ్యాధి. అలా దేవుని సేవ చేస్తున్నటువంటి మిషనరీని ఏం చేశారు తెలుసా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే అతని 2 కొడుకులు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కారులో పెట్టి, అంటే వాళ్ళు కారులో ప్రయాణం చేస్తూ ఒక చోట ఆగి నిద్రపోతూ ఉండగా వీళ్ళెళ్ళి కారు మీద డీజిల్ పోసి, పెట్రోల్ పోసి, బయటికి రాకుండా, లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి తప్పించుకొని రాకుండా పెద్ద పెద్ద దొంగలతో వాళ్ళని లోపల అదిమి పట్టుకొని వాళ్ళు కాలిపోయి చచ్చిపోయేదాకా వాళ్ళు ఉంచారు. అప్పుడు పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో వేసి జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టుకు తీసుకొని వెళ్ళి గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్యను పిలిపించారు. అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి. 1997లో జరిగింది ఇది. దాదాపుగా 97లో జరిగింది. 1997 వాజ్పేయి. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఆమెను అడిగారు, అమ్మా నీ భర్తను చంపింది వీళ్ళేనా? నువ్వు సాక్ష్యం చెప్పు అంటే ఆమె కోర్టులో ఒక మాట అంది. ఏమందంటే, ఏమండి, నా భర్తను చంపింది వీళ్ళే కావచ్చు, కానీ వీళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. యేసుక్రీస్తు క్షమించాడు, నేను కూడా వీళ్ళని క్షమిస్తున్నాడు. వీళ్ళని ఎవ్వరిని మీరు శిక్షించవద్దు. ప్రపంచమంతా ఆమె ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మోగిపోయింది. మొన్న దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది. 2 కొడుకులు చచ్చిపోయారు కదా, ఒక కుమార్తె, 2 కొడుకులు. భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు. వాళ్ళ కుమార్తెకి సుమారుగా ఒక 2 సంవత్సరాల క్రితం పెళ్ళి చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఆమె చూడండి, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో టీవీల్లో చూస్తున్నాం. ఒక వ్యక్తి గనక చనిపోతే, ఒక వ్యక్తిని గనక వేరే వాళ్ళు చంపేస్తే, ఆ చంపబడినటువంటి వ్యక్తి తాలూకు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మాకు న్యాయం జరగాల్సిందే, దోషులకు శిక్ష పడాల్సిందే, దోషులకు శిక్ష పడాల్సిందే. కానీ గ్రాహం స్టెయిన్స్ భార్య అట్లా అనలేదండి. నేను వీళ్ళని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, వీళ్ళను వదిలేసేయండి. ఒక మిషనరీ భార్య, ఒక సేవకురాలు. కాబట్టి స్టెఫెన్ ఏం చేశాడు తెలుసా? తన ప్రాణము పోతున్నప్పుడు హృదయపూర్వకంగా పలుకుతున్నాడు. ఏమనంటే, ఈ దోషము వీళ్ళ మీద మోపమాక, వీళ్ళని నేను క్షమించుచున్నాను, ఈ దోషాన్ని వీళ్ళ మీద మోప. కాబట్టి అతను దేవుడు బలంగా వాడుకోవటానికి కారణం ఏమిటంటే, అతడు తనని బాధిస్తున్నటువంటి వాళ్ళ కొరకు విజ్ఞాపన ఏం చేశాడంటే, విజ్ఞాపన ప్రార్థన. యేసుక్రీస్తు చెప్పాడు, మిమ్మల్ని హింసించు వాళ్ళ కొరకు మీరేం చేయాలి? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. మిమ్మల్ని దూషించే వాళ్ళను మీరు దీవించండే కానీ తిరిగి వాళ్ళను శపించవద్దు. స్టెఫెను తనని హింసించుచున్న వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడు. ఇక ఐదో మాట ఏమిటంటే, స్టెఫెను జీవితంలో ఐదో విషయం ఏంటంటే, చూడండి, అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము, ఒకసారి 6వ అధ్యాయంలోకి వద్దాం. మళ్ళా మొదటి వచనం నుంచి చదవండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వెధవరాండ్లను చిన్న చూపు చూచివని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు. ఏమండి, సమస్య వచ్చింది కదా, ఇందాక కూడా చెప్పాను మీకు. సమస్య వచ్చినప్పుడు అపోస్తులు ఏం చేశావంటే, ఈ 7గురిని ఎన్నుకున్నారు. స్టెఫెన్ ఏం చేశాడు? అపోస్తులు ఎన్నుకుంటే లోపడ్డాడు అంతే. నేను చేయనండి అన్నాడా? పాస్టర్ గారు నా వల్ల కాదండి, నేను చేయలేనండి, నేను పక్కకు తప్పుకుంటానండి అన్నాడా? అయ్యా పాస్టర్ గారు, మీరు చెప్పినట్టుగానే నేను పరిచర్య చేస్తాను అన్నాడు. మీరు చెప్పినట్టుగానే చేస్తా, దేవుని పని చేస్తానండి అని తన్ను తాను సేవ చేసుకోవటానికి అప్పగించుకున్నాడు. కాబట్టి స్టెఫెన్ని దేవుడు వాడుకోవటానికి 5వ కారణం ఏమిటంటే, అతడు సేవకుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. సేవకుడు అంటే ఏమిటి చూడండి. సేవకుడు అంటే ఏంటంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకును ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చి. చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చెయ్యటానికే. ఇప్పుడు భోజనాల కార్యక్రమం జరుగుతుందండి, నెలకోసారి జరుగుతుంది. పాపం వడ్డిచ్చే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ భుజం మీద ఆ పని భావాన్ని వేసుకొని వడ్డిస్తున్నారు, చక్కగా పరిచయం చేస్తున్నారు. ఆకులు వేసే వాళ్ళు ఆకులు వేస్తున్నారు, ఆకులు తీస్తున్నారు. ఆకులు తీసుకెళ్ళి జాగ్రత్తగా కొంతమంది దేవుని పిల్లలు ఆ యొక్క బేషన్లో వేస్తున్నారు, ఆ డస్ట్బిన్లో వేస్తున్నారు. మనము
ఎట్లా ఉన్నావు అంటే చేసే వాళ్ళ చేత ఇంకా చేపించుకోను. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే స్టెఫెన్ ఏం చేశాడంటే పవిత్రాలము చేయటానికి కాదు కానీ చేయించుకోవడం తప్పులేదు, నేను కాదంటలా. చేయించుకోవాలి, చెయ్యాలి, పాయింట్ అది. అవసరమైనప్పుడు చేయించుకోవాలి, సహాయం పొందాలి. మనకు అవసరమైనప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి సహాయాన్ని పొందాలి. అదేవిధంగా మనము కూడా చెయ్యాలి. మనం కూడా ఒక మొతక సామెత ఒకటి ఉంది, అది ఒకటి చెబుతా. మొతక సామెత. ఎవరో ఒక ఆయనకి జలుబు చేసింది. జలుబు చేస్తే పాపం ముక్కులు వెంబడి కారుతుంది. కారుతా ఉంటే ఇంకొక వ్యక్తి చూసి ముక్కు తుడుచుకో, జలుబు కారుతుంది అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? కావే వ్యక్తి, చూడకపోతే తీయొచ్చు కదా, చూడకపోతే నువ్వే ఆ జలుబు కూడా నువ్వే తీయొచ్చు కదా. కాబట్టి దేవుని బిడ్డ, మనుష్య కుమారుడు పవిత్రాలము చేయించుకున్నట్టు కాదు కానీ చేయటానికే. దేవుని సంఘములో నీ ఒక బాధ్యత కలిగి ఉండాలి, పరిచారకుడిగా ఉండాలి, తగ్గించుకోవాలి. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి స్టెఫెను పరిచారకుడిగా ఉండటానికి ఇక చివరిగా ఇంకొక మాట చూస్తే, ఇంకొకటి ఏంటంటే 6వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుంది. తర్వాత 13వ వచనం. అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టేవి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని. చూడండి ఏమండి, స్టెఫెన్ని మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ 71 మంది ఉంటారు. ఆ 71 మంది ఆ యొక్క సభ దగ్గరికి తీసుకొని వెళ్ళి అతన్ని పట్టుకొని అతని మీద అబద్ధ సాక్షుల్ని పెట్టి అతన్ని ఇబ్బంది పెడతా ఉంటే అతను, అయ్యా నన్ను వదిలేయండి అయ్యా, మా ఇంటికి నేను వెళ్ళిపోతా, ఇంకెప్పుడు సువార్త చెప్పను అన్నాడా? ఇంకెప్పుడు సువార్త చెప్పను అన్నాడా? ప్రాణం పోయినా సువార్త చెప్పేది. దేవుని స్తోత్రం. గ్రహం స్టెయిన్స్ గారు చచ్చిపోయాడు, 2 పిల్లలు చచ్చిపోయారు. ఆమె సేవ ఆపలేదండి. వాళ్ళ ఆవిడ సేవ ఆపల. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీవు ఒక ఆత్మల సంపాదకునిగా ఉండాలి, ఒక ఆత్మల సంపాదకురాలిగా ఉండాలి. నీవు కొద్ది మంది కోసం, చూడండి నేనేం చేస్తాను తెలుసా, వ్యక్తిగతంగా సువార్త చెబుతా. నేను సువార్త చెప్పినా కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఉండదు. కొంతమంది స్పందిస్తారు, కొంతమంది స్పందించరు. ఆ స్పందించినటువంటి వాళ్ళ పేర్లు రాసుకుంటా.
బుక్కులో రాసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటా. ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళని వెళ్ళి దర్శిస్తాను. ఏ నాటికైనా ఒక మాట వాళ్ళని. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి. నువ్వు దేవుని మాటలు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదనుకో, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఒకనాటికి దేవుడు వాళ్ళను పట్టుకుంటాడు. ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మల్లెసకాయ ఉంది. ఒకరోజు చెప్పింది ఏమనంటే, పాస్టర్ గారు నేను చర్చికి వస్తానండి, నేను దేవుడిని నమ్ముకుంటానండి అంది. నాతో చెప్పాల, పాస్టర్ గారితో చెప్పింది. ఇక ఎప్పుడైతే ఆమె నాకు చెప్పిందో ఇట్లా మల్లేసక్క ఇట్లా చెబుతుంది అందో, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కాయి చర్చికి అంటే, పాస్టర్ గారు వస్తానండి, కొద్దిగా సమయం ఉందండి అంది. అట్లా సుమారుగా 1 సంవత్సరం వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. 1 సంవత్సరం వెళ్ళా. 1 సంవత్సరం తర్వాత దేవుడు ఆమెను పట్టుకున్నాడు. ఆమె చక్కగా దేవుని సన్నిధికి ఆ తర్వాత వచ్చి నాకు బాప్తీసం ఇవ్వండి అని అడగటం ఆమెకు తెలియదు. పాపం బాప్తీసం అంటే ఏంటో తెలియదు. ఒక 3 వారాలు వచ్చి అందరూ వెళ్ళిపోయినాక నిలబడి నా దగ్గర ఏమంటుందంటే, పాస్టర్ గారు నేను మారు మనసు పొందాలనుకుంటున్నానండి, మీరు నాకు మారు మనసు ఇప్పించండి అంటుంది. అంటే తెలియదు, బాప్తీసం తెలియదు. నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, అది ఇప్పించండి పాస్టర్ గారు అంటుంది. అప్పుడు నేను అర్థం చేసుకొని, ప్రార్థన చేసుకోవాక నేను నీకు బాప్తీసం ఇస్తానులే అని చెప్పి అన్నాను. తర్వాత తీసుకొని వెళ్ళి బాప్తీసం. కాబట్టి ఏదో ఒక రోజు ఒక మాట వాళ్ళని, సంవత్సరం అంతా నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టి, ఆ సంవత్సరం అంతా దేవుడు పట్టుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీకు ఎవరి నిమిత్తం అయితే భావం ఉందో వాళ్ళ నిమిత్తం నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి దినము క్రమముగా ప్రార్థన చెయ్యి. వాళ్ళ రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళ క్షేమము కోసము నీవు ప్రార్థన చేయాలి. కాబట్టి అది ఇతను ఒక ఆత్మల సంపాదకుడిగా ఉన్నాడు. ఇక చివరిగా ఒకే ఒక మాట ముగించేస్తాను. ఒక్క మాట, ఈయన జీవితంలో ఉన్న చివరిగా ఇంకొక లక్షణం ఏమిటి అంటే, చూడండి, అపోస్తులుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని. చాలు, ఇక్కడ ఒక మాట చెప్తాను చివరిగా. ఇతనికి సమాజములో మంచి పేరు ఉంది. అక్కడ ఏమంటున్నాడు? ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 ఎన్నుకోండి అన్నాడు. నీకు మంచి పేరు ఉండాలి. నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య నీకు మంచి సాక్ష్యం ఉండాలి. ఎవరినైనా అడిగాను అనుకోండి, నేను ఫలానా వాళ్ళు పరిస్థితి ఏంటి అంటే, అయ్యా ఆమె మీ చర్చికేనా వచ్చేది? మీ చర్చికే. మా చర్చికేనండి. చాలా మంచామయ్యా, ఎవరి జోలికి వెళ్ళదు, తొందరపడి ఎవరిని ఒక మాట అందు అనేటటువంటి మంచి సాక్ష్యం ఉండాలి. అయ్యా పాస్టర్ గారు చర్చిలో ఉన్నప్పుడు విశ్వాసేనయ్యా, ఇంటికి వస్తే పిశాచి అయ్యా అనకూడదు. హల్లెలూయా. చర్చిలో ఉన్నంతసేపు దేవదూత అయ్యా, చర్చి దాటిందో అనేటటువంటి సాక్ష్యం, మంచి పేరు, మంచి సాక్ష్యం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డ, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5:16.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, మనుషులు పరలోకపు తండ్రిని మహిమపరచాలి అన్నా దూషించాలి అన్నా కారణం మనమే. మనం మంచిగా ఉంటే మనల్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారు, లేదంటే మనల్ని బట్టి దేవుని నామానికి దూషణ కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, నీకు సమాజములో మంచి సాక్ష్యము. స్టెఫెన్ని దేవుడు ఎందుకు అంత బలంగా వాడుకున్నాడంటే, మొట్టమొదటిగా అతను ఆత్మతో నిండుకొనినవాడు, రెండవదిగా అతడు దేవుని యొక్క వాక్యము బాగా నేర్చుకున్నాడు, మూడవదిగా అతడు శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డాడు, నాలుగవదిగా అతను శ్రమ పడుతూ కూడా విజ్ఞాపన చేశాడు, ఐదవదిగా సేవకుడిగా ఉండటానికి ఇష్టపడ్డాడు, ఆరవదిగా ఆత్మల సంపాదకునిగా ఉండటానికి ఇష్టపడ్డాడు, ఏడవదిగా సమాజములో అతనికి మంచి సాక్ష్యము. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. దేవా, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. స్టెఫెను వలె నేను ఆత్మచేత నిండుకొనిన వ్యక్తిగా ఉండటానికి సహాయం చేయండి దేవా. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని బాగా నేర్చుకోవటానికి నాకు సహాయం చేయండి. వాక్యపు జ్ఞానాన్ని ఇవ్వండి, వాక్యము నేర్చుకోవటానికి సహాయం చేయండి. అదేవిధంగా నాయనా, శ్రమలో నేను మీ కొరకు నిలవబడటానికి సహాయం చేయండి. శ్రమలు వచ్చినా నేను మీ కొరకు నిలబడాలి నాయనా. నన్ను హింసించే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి, హింసించే వాళ్ళ కొరకు నేను స్టెఫెన్ లాగా ప్రార్థన చేయాలి. ఐదోదిగా నేను ఒక సేవకుడిగా, సేవకురాలుగా ఉండటానికి నన్ను నేను తగ్గించుకోవటానికి సహాయం చేయాలి. అదేవిధంగా సమాజంలో నాకు ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండటానికి సహాయం చేయండి. నేను ఆత్మల సంపాదకుడిగా ఉండటానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ బిడ్డలు స్టెఫెను వలె దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా నాయన స్టెఫెను వలె పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆత్మలో బలవంతులుగా ఉండటానికి సహాయం చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా నేర్చుకోవటానికి సహాయం చేయండి. శ్రమలలో మీ కొరకు నిలవబట్టడానికి సహాయం చేయండి. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయటానికి సహాయం చేయండి. సేవకులుగా ఉండటానికి నాయన మీ బిడ్డలో తీర్మానించుకోవటానికి అటువంటి దీన మనసుని దయచేయండి. ఆత్మల సంపాదకులుగా ఉండటానికి సహాయం చేయండి. సమాజంలో మంచి సాక్ష్యము కలిగినటువంటి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సరే, కానుకలను పట్టుకొని మనము ప్రార్థనతో ముగించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, మీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డలు తమ కష్టార్జితంలో నుండి ఇచ్చిన ప్రతి కానుకను బట్టి స్తోత్రం. సాయంకాలం జరిగే మీటింగ్ని జ్ఞాపకం చేసుకోండి. రేపు ఉదయకాల సమయం సేవకులు కూడిక, రేపు సాయంకాలం జరగబోయే చివరి కూడికను జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలందరూ ఆసక్తిగా చక్కగా వచ్చి దేవుని మాటలు విని బలపడటానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనతో కూడా ఉండి నడిపించునుగాక. అమ్మా, మీ అందరికీ వందనాలు. ఒక చిన్న మాట చెప్తాను. 7 గంటల కల్లా వాండి 9 గంటల కల్లా ముగించుకుందాం. కొద్దిసేపు పాటలు పాడుకొని తొందరగా వాక్యానికి ఇస్తాను. 7 గంటల కల్లా వాండి 9 గంటల కల్లా ముగించుకుందాం.